నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఇదొచ్చేసి వినాయక చవితి రోజు వ్లాగ్ అన్నమాట. అయితే మార్నింగ్ అయితే త్వరగా లేచేసి బాల్కనీ మొత్తం మోప్ పెట్టేసి చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా మీకు థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటది. వినాయక చవితి రోజు కూడా నాకైతే లంచ్ బాక్స్ హడావిడి అయితే తప్పలేదు. టీ ఇంకా వేడి నీళ్ళైతే చేసుకున్నాను. కానీ అది కూడా తాగడానికి తీరుబాటైతే దొరకడం లేదు. గ్యాస్ పైనైతే ఒక సైడ్ పప్పు, ఇంకా ఒక సైడ్ రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇలా మినపప్పు అయితే గారెల కోసం నానబెట్టుకున్నాను. పన్నీర్ కూడా ఫ్రిడ్జ్ నుంచి తీసుకున్నాను. ఇంకా పెరుగు నేను మార్నింగ్ టైమే తోడు పెట్టుకుంటుంటాను. ఈవినింగ్ కల్లా పెరుగు సెట్ అయిపోతది. అప్పుడు ఫ్రిడ్జ్‌లోనైతే పెట్టేసుకుంటుంటాను. అయితే హడావిడిలో నా చెయ్యిలుంచి అయితే మొత్తం పెరుగు పడిపోయింది. అందువల్లే పెరుగు తోడు వేయడానికి కూడా ఇంత కూడా లేకుండా ఉండిపోయింది. అందువల్లే చిన్న పెరుగు హ్మ్. డబ్బా అయితే తెప్పించుకున్నాను. దాంట్లో కొంచెమైతే ఇలాగా పెరుగు తోడు వేసుకొని ఈ కొంచెమైతే ఇప్పుడు వాడేసుకుంటాను. ఇదోటి ఇలాగా నేను కిచెన్ విండో పైన పెట్టేసుకుంటుంటాను. ఎండొస్తుంటది కదా! అయితే సాయంత్రం కల్లా అయితే పెరుగు సెట్ అయిపోతుంటది. ఇదొచ్చేసి ఆహ్, హ్మ్. వినాయక చవితి ముందు రోజైతే నేను మార్కెట్‌కి వెళ్ళేసి మొత్తం పూజ సామాన్లయితే తెచ్చేసుకున్నాను. అయితే ఇదోటి ఈ వినాయకుడి బొమ్మయితే నాకు చాలా నచ్చింది కాబట్టి ఇదైతే సెపరేట్‌గా నేను తీసుకొని ఇలా పెట్టేసుకున్నాను. ఇది కూడా మట్టి వినాయకుడేని. ఇదైతే నేను ఇంట్లో ఉంచుకుంటాననేసి తీసుకున్నాను. ఇంకా మరొకటైతే కొంచెం పెద్ద సైజులో అయితే వినాయకుడినైతే తీసుకున్నాను. అయితే ఈ వినాయక చవితికి మాత్రము నేను ఫస్ట్ టైమ్ అన్నమాట పూజ షాపింగ్ చేయడం అన్నమాట. ఇంకా వచ్చేసి మా వారికైతే లంచ్ బాక్స్ కోసమైతే ఆనపకాయ పప్పు, ఇంకా కడాయి పన్నీర్ అయితే చేస్తున్నాను. ఒక పాన్ అయితే తీసుకున్నాను. దాంట్లో అయితే ఈ చిన్న గరిటెతోటి ఒక గరిటైతే ఆయిల్ అయితే వేసుకున్నాను. దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సర్సో, ఇంకా రఫ్లీగా చాప్ చేసుకున్న ఒక ఆనియన్, కొంచెం తెల్లుల్లిపాయలు ఒక 10, ఇంకా హాఫ్ పీస్ అల్లం, ఇంకా ఆహ్, ఒక 2 టమాటాలు, ఇంకా ఒక 10 జీడిపప్పయితే తీసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని టమాటాలు మనము సాఫ్ట్ అయ్యే వరకైతే కుక్ చేసుకుందాం. మరో సైడ్ అయితే ఇలాగా పప్పయితే తాలింపు పెట్టేసుకుందామా. దీనికోసం ఒక బౌల్ పెట్టేసి దాంట్లో ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సర్సో, దంచుకున్న అల్లం తెల్లుల్లిపాయని వేసుకున్నాను. దాని తర్వాత ఇలాగా ఒక ఉల్లిపాయలనైతే ఫైన్‌గా చాప్ చేసుకున్నాను. అదే వేసుకున్నాను. ఇంకా ఎండుమిర్చి అయితే వేయడం మర్చిపోయాను. అది కూడా వేసుకొని, కొంచెం కరివేపాకైతే వేసుకొని, ఈ ఉల్లిపాయలనైతే మనము బాగా ఫ్రై అయితే చేసుకుందాం. దీంట్లో కొంచెం హింగా కూడా వేసుకుందాం. ఒక హాఫ్ టీ స్పూన్ లాగా హల్దీ పౌడర్ కూడా వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇవన్నీ వేసుకొని ఒకసారి మనమైతే బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక హాఫ్ పీస్ అయితే ఆనపకాయ తీసుకున్నాను. దాన్ని కూడా ఇలాగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అయితే చాలామంది పప్పులోనే డైరెక్ట్‌గా ఆనపకాయ వేసుకుంటుంటారు. అలా కూడా చేసుకోవచ్చు గానీ, ఆనపకాయ అయితే దాంట్లో పేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ కూడా అయితే ఫ్రై అయిపోయింది. దాన్నైతే చల్లారించుకుందాం. ఇంకా ఇక్కడ ఆనపకాయ కూడా కొంచెం సాఫ్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ లాగా. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుందాం బస్ అంతేని. దాని తర్వాత ఇదోటి పప్పయితే ఉడికిపోయింది. ఈ కందిపప్పులో నేను పచ్చిమిరపకాయ, టమాటా, పసుపు, ఉప్పు, ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఇవన్నీ వేసుకొనైతే ఆహ్, పప్పునైతే ఒక 3, 4 విజిలయితే పెట్టించుకున్నాను. ఇలాగా మ్యాషర్ తోటి పప్పుని మ్యాష్ చేసుకొని, ఇప్పుడు ఈ పప్పునైతే ఇలాగా మనము దీంట్లోనైతే వేసుకుందాం. కుక్కర్‌లోనైతే కొంచెం పప్పు అంటుంటది కదా! కాబట్టి ఒక టీ కప్ అంతయితే వాటర్ వేసుకొని, ఆ వాటర్‌ని కూడా ఇలా పప్పులో వేసుకొని, ఉప్పు ఇవన్నీ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని బాగా బాయిల్ చేసుకుందాం. మరో సైడ్ అయితే కుక్కర్‌లో నేనైతే పప్పుండ్రాలు చేద్దామనేసి పెసరపప్పునైతే బాయిల్ చేసుకున్నాను. ఇదోటి ఆహ్, పెసరపప్పయితే బాయిల్ అయిపోయింది. అటు సైడ్ ఆనపకాయ పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇదోటి పప్పయితే బాగా మ్యాష్ అయిపోయింది. అయితే
పా పప్పుండ్రాలు చాలా విధాలుగా చేసుకోవచ్చు. గానీ నాకు పెసరపప్పుతో చేసుకున్న ఉండ్రాలైతే నాకు బాగా నచ్చుతుంటది. ఇప్పుడు మనము బెల్లమైతే తీసుకుందాం. అయితే ఇదోటి బెల్లమైతే ఇది హాఫ్ కేజీ బెల్లం అన్నమాట. దీంట్లో అయితే ఇలా తీసుకున్నాను. నేను పెసరపప్పు ఎంత తీసుకున్నానంటే, పావు కేజీ తక్కువలేని పెసరపప్పునైతే తీసుకొని ఒక 3 విజిల్స్ అయితే పెట్టించుకున్నాను. ఇంకా ఈ హాఫ్ కేజీ బెల్లంలోన జస్ట్ కొంచెమైతే ఉంచేసుకొని, మిగతా బెల్లంని కూడా వేసుకొని, కొంచెమైతే వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని బాగా ఇలాగా కలిపేసుకొని, దీన్నైతే మూత పెట్టేసి ఒక సైడ్‌నైతే పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఇది వేడి వేడిగా ఉన్నది కదా! దాంట్లోనే బెల్లం అయితే మెల్ట్ అయిపోతుందనేసి. ఇప్పుడొచ్చేసి ప్రసాదం కోసము ఇదోటి చింతపండునైతే నేను నానబెట్టుకున్నాను కదా! పులిహోర చేద్దామా అనేసి దాన్ని కూడా ఇలా మ్యాష్ చేసుకొని బాయిల్ అయితే చేసుకుంటాను. ఇంకా ఇదోటి పప్పుండ్రాల కోసము ఇదోటి రైస్ అయితే బియ్యం పిండయితే తీసుకున్నాను. ఆ బియ్యం పిండి కూడా మనము టీ కప్ తోటి 1 ½ కప్ అయితే తీసుకొని ఇలా చిక్కగా కలుపుకున్నాను. ఇంకా ఒక గ్లాస్ వాటర్ అయితే దాంట్లో కొంచెము సాల్ట్ ఇంకా ఒక 2 స్పూన్‌లాగా నెయ్యయితే వేసుకొని కొంచెం వేడి చేసుకున్నాను. ఆ మరుగుతున్న వాటర్‌లో అయితే ఇలాగా ఈ బియ్యం పిండి పేస్ట్‌నైతే ఇలా వేసుకుంటాను. వేసుకొనైతే ఇలా బాగా కలిపేసుకుంటాననమాట. ఇంకా మరో సైడ్ అయితే పులిహోర కోసం కూడా నేను రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇదోటి మనకి ఈ పిండైతే ఇలాగా బాగా చిక్కగా కొంచెం టైట్ అయ్యే వరకైతే ఇలాగా కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయిన తర్వాత దీన్నైతే బాగా చల్లారించుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలి. అయితే బాగా చల్లారించిన తర్వాతైతే నేను మా వారికి ఇంకా మా పిల్లలకైతే ఇచ్చేసాను ఉండలు చుట్టమనేసి. ఎందుకంటే అస్సలు టైం లేదు ఆ టైంలోన. ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇవ్వాలి. మా హస్బెండ్‌కి, పిల్లలకి పూజ కోసము అన్నీ సర్దుకోవాలి. దాని తర్వాత మా వారికి లంచ్ బాక్స్ ఇవన్నీ కూడా ప్యాక్ చేయాలి కదా! కాబట్టి తర్వాతైతే మరి నాకు బిల్కుల్ ఓపిక కూడా లేకపోయింది. ఇంకా నా కిచెన్ ప్లాట్‌ఫార్మ్‌లో అయితే జాగా కూడా లేకపోయిందనమాట. ట్రైపాడ్ పెట్టుకుందామా అనేసి. అయితే ఫాస్ట్‌గా మా వారికైతే బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసి ఇచ్చేసాను. పిల్లలకి కూడా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇచ్చేసాను. వాళ్ళు తినేలోపైతే ఇదోటి పూజ కోసమైతే ఇవన్నీ అయితే ఇలా సర్దుకున్నాను. సర్దుకున్న తర్వాత పిల్లలైతే ఇదోటి మట్టి వినాయకుడినైతే తీసుకొని చక్కగా దండం పెట్టించాను. దాని తర్వాత అయితే ఈ వినాయకుడినైతే మా పాప చేతైతే పసుపు బొట్టు ఇవన్నీ పెట్టించాను. దాని తర్వాత ఇద్దరు పిల్లలు మా బాబు కూడా హాస్టల్ నుంచి అయితే వచ్చాడు. వినాయక చవితికి ఒక 2 డేస్ సెలవు కలిసొచ్చిందనేసి. అయితే ఇద్దరు పిల్లల చేతైతే వినాయకుడిని పీట మీదైతే కూర్చోబెట్టేసి సింపుల్‌గా నేను మా మా ఇద్దరు పిల్లలైతే పూజైతే చేసుకున్నాము. ఎందుకంటే మా వారికైతే డ్యూటీకి వెళ్ళాలి కదా! కొన్నిసార్లయితే అనిపిస్తది అందరికి ఫుల్ డే హాలిడేస్ ఉంటది. ఏ ఫెస్టివల్‌లో కూడా. అలాగే పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి మినిమమ్ ఒక హాఫ్ డే కూడా ఇచ్చుంటే బాగుండేది. అలా అనిపిస్తుంటది నాకైతే. అప్పుడు మేము కూడా ఎంచక్కగా ఫ్యామిలీతో ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా! బట్ తప్పదు కదా! అయితే ఇదోటి మా పిల్లలైతే ఇలాగా ఇద్దరు వినాయకుడినైతే పీట మీద కూర్చోబెట్టించారు. కూర్చోబెట్టించిన తర్వాత నేను కూడా ఇలాగా దండమైతే పెట్టుకున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇలా కూర్చోబెట్టుకున్నాను. ఇంకా ఇదోటి పువ్వుల మాల కూడా అయితే నేను చామంతి ఇంకా గులాబీ పువ్వులతో వచ్చినలాగా గుచ్చుకొనైతే వినాయకుడికి హారమైతే పెట్టాను. ఇంకా నైవేద్యంలో అయితే పప్పుండ్రాలు, చింతపండు పులిహోర, ఇంకా గారెలు అయితే పెట్టాను. పంచామృతం, కొబ్బరికాయ, పళ్ళుకాలు ఇవన్నీతో అయితే సింపుల్‌గా మా వినాయక చవితి పూజ అయితే ఇలా జరిగింది. అయితే పూజ ఇవన్నీ కంప్లీట్ అవుతోడికైతే కరెక్ట్‌గా 12, 20, 30 ఇలా అయింది. అయ్యాక కొంచెం ప్రసాదం ఇవన్నీ అయితే తిన్నాను. అప్పటి వరకు ఫాస్టింగ్‌గా అయితే నేనుందును. దాని తర్వాతైతే నా కిచెన్ హాలత్ మీకు చూపిస్తాను. చూడండి ఎలా ఉన్నది నా కిచెన్ అయితే. దాని తర్వాత ఇవన్నీ అయితే క్లీన్ చేశాను. గిన్నెలు ఇవన్నీ అయితే పెరట్నయితే బాల్కనీలో పెట్టేసాను. ఇదోటి చూడండి టేస్టీగా
ఉండ్రాలు, పప్పుండ్రాలు, రైసు, దాని తర్వాత ఇది రుబ్బు గారెల కోసం వేడివేడిగా మళ్ళీ చేసుకోవచ్చనేసి, చింతపండు, పులిహోర, ఇంకా కడాయి పన్నీర్ ఇదోటి. కడాయి పన్నీర్ రెసిపీ ఆల్రెడీ నా ఛానల్‌లో ఉన్నది. దాని రెసిపీ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి. ఇంకా ఆనపకాయ పప్పు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే మూవీకైతే వచ్చామనమాట. ఇదండి సింపుల్‌గా, హడావిడిగా జరిగిన మా వినాయక చవితి రోజు పూజ వ్లాగ్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటది. నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్‌ని గాని ఫస్ట్ టైమ్ గాని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.